బీజేపీ ఆరోపణలకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిరాధారమైన అంశాలపై బీజేపీ డ్రామా చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై కూడా తాము అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెయ్యబోము అన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడిన భాష ఏంటో అందరికీ తెలుసన్నారు కేసీ వేణుగోపాల్. Baseless drama they are created today. I think it is because of the biggest successful conducted rally. Delhi never seen this type of enthusiasm, this type of participation. But what they are blaming, I asked Kiran Rijiju. Any Congress leader spoke about it. They are telling some people in the rally, they are telling all these things. These are baseless. We don't know. Lakhs of people are participating in the rally. It is not our customs to blame, use dirty language, unacceptable language against any political leader, even though they are our political enemies. यह अपने आप में बहुत ही निंदनीय है. इसके लिए हमारे नेता प्रतिपक्ष और कांग्रेस पार्टी के नेता यहाँ बैठी हैं, आदरणीय सोनिया गांधी जी, इनको देश से माफी मांगनी चाहिए और देश से माफी मांगनी चाहिए. और ये नामदारों की झंझाट है, इसको समझना चाहिए. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, గల్లీ లీడర్సే కాదు ఢిల్లీ స్థాయి నేతలు కూడా ఈ మధ్యకాలంలో పరిధి దాటి మాట్లాడటం, కాస్త దిగి మాట్లాడటం లాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. సో లేటెస్ట్ గా జరిగిన ఈ ఇష్యూని ఎలా చూడాలి? ఎస్, రాజకీయాల్లో ముఖ్యంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణం. అవి ఏ స్థాయి వరకు చేస్తున్నాం అనేది రాజకీయ నాయకులు ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ చోర్ గద్దీ చోర్ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా దేశ ప్రధాని ఇటు ఇంత ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఎటువంటి పదజాలంతో మనం మాట్లాడుతున్నాం, విమర్శలు చేయొచ్చు, రాజకీయ విమర్శలు, ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే అధికారం ఎవరికైనా ఉంటుంది. కానీ దేశ ప్రధాని ఇటు గోరీ కడతాం, ముఖ్యంగా వారికి సమాధి కడతామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్లమెంట్ని కుదిపేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బీజేపీ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ సోనియా గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడంతో వరుసగా లోక్సభ వాయిదా పడుతూ వచ్చింది. సో దీనిపైన కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కేసీ వేణుగోపాల్ స్పందించడం జరిగింది. ఇటు నిన్న జరిగిన ఓట్ చోర్ గద్దీ చోర్ ర్యాలీ అనేది విజయవంతమైంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని తట్టుకోలేక ఇటువంటి అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఒక కింది స్థాయి కార్యకర్తలు, ముఖ్యంగా ఇటు ప్రధాని మోదీకి సంబంధించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సమాధి కడతాం, ఈరోజు కాకపోతే రేపైనా అది జరుగుతుంది అన్న వ్యాఖ్యల్ని మహిళలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రాజకీయంగా ఈరోజు ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు, అలాగే ఆ తర్వాత రాజ్యసభలో జేపీ నడ్డా, లోక్సభలో కూడా కిరణ్ రిజ్జు, అలాగే అర్జున్ రామ్ మేఘ్వాల్, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యంగా వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటూ నైతికత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి అన్న డిమాండ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని చాలా సీరియస్గా బీజేపీ తీసుకోవడం జరిగింది. దిగజారి రాజకీయాలు చేస్తున్నారు, ముఖ్యంగా రైవల్స్గా ఉండొచ్చు, కానీ ఈ విధంగా చంపేంత వరకు ఆ విధమైన మాటలు అనడం అనేది దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ని వారు వినిపిస్తున్నారు. నిన్న మల్లికార్జున ఖర్గే కూడా ఈ ద్రోహులను గద్దె దించుతామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా చాలా పరుష పదజాలంతో నిన్న ఓట్ చోర్ గద్దీ చోర్ ర్యాలీలో ఇటు ప్రియాంక గాంధీ పీఎంఓ కార్యాలయం నుంచే బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. రాహుల్ గాంధీ కూడా సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న పోరుగా ఈ ఓట్ చోరీకి సంబంధించిన అంశాన్ని ఆయన అభివర్ణించడం జరిగింది. సో నిన్న జరిగిన కార్యక్రమాన్ని చాలా సీరియస్గా బీజేపీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని విమర్శిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, అలాగే అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి సమాధి కడతామని చెప్పడాన్ని మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా పరిగణిస్తూ క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారు. కానీ మేము ఆ విధంగా ముఖ్యంగా వ్యవహరించలేదు అన్నది కాంగ్రెస్ వర్షన్. కార్యకర్తలు అన్న అంశాన్ని వారు ముఖ్యంగా అందరికీ సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం సరికాదంటున్నారు. కానీ చిన్న ఇష్యూ ఏదైనా సరే పార్టీ మొత్తానికి వర్తిస్తుంది, ఆ పార్టీ కార్యక్రమంలో జరిగిన అంశం కాబట్టి సో ఈ అంశాన్ని బీజేపీ చాలా
సీరియస్గా తీసుకుంది. దీనిపైన ఇంకా సభలో ముఖ్యంగా ఖర్గే కానీ లేక ఇటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ్ గొగోయ్ కానీ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం తర్వాత. కానీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అన్న అంశం అయితే బీజేపీ డిమాండ్ చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఈ అంశం పైన బీజేపీ ఎంపీలు కూడా స్పందిస్తున్నారు. ఈ విధంగా ప్రధాని అవమానిస్తారా, బెదిరించే విధంగా మాట్లాడతారా అన్న అంశం పట్ల బీజేపీ ఎంపీలు తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి ఓట్ చోరీ గద్దీ చోర్కి సంబంధించి కూడా ఎన్నికల సంస్కరణలో మేము మార్పులు తీసుకొస్తున్నాం, ఇటు ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారిని ఓటు నుంచి తొలగిస్తున్నాం, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఎక్కడ ముఖ్యంగా గెలవలేక ఎన్నికల్లో తమ సత్తా చాటలేక ఈ విధంగా బీజేపీ పైన ఎన్నికల సంఘంపై చేస్తున్న విమర్శలు సరికాదు అని చెప్పి కూడా ఈ ఓట్ చోర్ గద్దీ చోర్కి సంబంధించిన ర్యాలీ గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. సో చూడాలి మరి మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా దీనికి సంబంధించిన రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి.